ఏమన్నాడండి? ఎవరిని పాడు చేస్తాడంట. చదవమా ఇంకా మీరు కింది కూడా చదువుకోక. అబ్బో, ఎవరంట ఆలయము? ఎవరు? నా వైపు చూడండి. దేవుని ఆలయం ఎక్కడుంది? ఈ కట్టడం మంచిదే, మీకోసరమే చల్లగా ఉండటానికి, నిద్రపోవటానికి. హల్లెలూయా. నిద్రస్తులందరూ హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఆ బ్యాచ్ వినని బ్యాచ్ ఆయన చెప్పుకుంటూ పోతుంటాడు. ఏం చెప్తుంటా, అన్నిటికీ చేయకూడదాం, అన్నిటికీ హల్లెలూయా చెప్దాం అనేట్లాగా ఉండకూడదు. నిద్రపోయేటోళ్ళందరూ మరోసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. తగ్గింది, 2-3 గొంతులు వస్తున్నాయి. బైబిల్ ఏం చెప్పింది? ఆలయము భూమి మీద అమెరికాలో ప్రపంచములోనే పెద్ద దేవాలయం ఉంది. కొన్ని ఎకరాలలో కట్టారండి ఆలయాన్ని, కొన్ని ఎకరాల్లో కట్టారు. ఆ చర్చిలో ఆదివారం వస్తే 4 తప్ప ఆ చర్చిలో కొన్ని వేల మంది పడతారు. అద్భుతమైన కట్టడం. 4-5 మంది కంటే సంఘములో ఉండరు. ఆ కట్టడం చూసిన తర్వాత మన చర్చిలు ఎందుకు పనికిరావు, అసలు వీటిని మందిరాలు అనరు, అసలుకి కట్టడం మందిరాలు అనరు. కానీ బైబిల్ ఏం చెప్పిందంటే దేవుని దగ్గర మందిరాల గురించి మాట్లాడడం లేదు. కొత్త నిబంధన పరిశుద్ధాత్ముడు అంటున్నాడు. ఏమంటున్నాడు? మీ దేహములు దేవునికి ఆలయములై ఉన్నవని మీరు ఎరగరా? నువ్వు తెలుసుకోవాల్సినటువంటి నగ్న సత్యం ఏంటో తెలుసునా? నీవు దేవునికి ఆలయమని ఎరుగవా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేస్తాడు. నీవే నేనే మన దేవునికి ఆలయమై గనక ఇప్పుడు దేన్ని పాడు చేసుకుంటున్నావు నువ్వు? గర్వము, అహంకారము, ధనమోసము. నేను మాట్లాడిన చెల్లొద్ది, నేను ఏమైనా సరే నేను 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 నేననేది ఈ ఆలయం ఉన్నప్పుడు ఈ ఆలయాన్ని నువ్వే జడగొట్టి నేను ఎవడు జడపాల్సిన అవసరమే లేదు. దేవుడు ఎవరిని పాడు చేస్తాడంట? సెరుపకురా, జాగ్రత్త, నీ భక్తిని కాపాడుకు. భక్తి కలిగిండు, ప్రార్థనా జీవితాన్ని కలిగిండు. గుర్తింపు వద్దు, గ్రహింపులు వద్దు, ఎవడో మెచ్చుకోవడం, ఎవడో తగ్గించడం అవన్నీ వద్దు. నీ జీవితంలో దేవుడు ఏం చెప్తున్నాడో దానికి లోబడుతున్నావా లేదా అనేటువంటిది నీలో ఉన్న పరిశుద్ధాత్మనికి తెలుసు. నువ్వు లోబడకపోతే ఆయన నీకు లోబరనేరడు. దేవునికి నిన్ను కట్టడం చాలా కష్టమైతే ఎత్తబడడం కూడా అంతే కష్టం. ఎత్తబడడం కూడా అంతే కష్టం. మీరు అనుకుంటున్నారేమో పోతాములే అని, ఊరికి పోవటానికి అదేమన్నా అమెరికా అనుకున్నారా? రాజులకు రాజు, ఆయన ప్రభులకు ప్రభు, ప్రేమేంటి వారలారా. ఇంకొక వాక్యాన్ని చదువుకుందాం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని. 1 తెస్సలోనికీయులకు 4:4 చదువుకుందాం. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను. అది ఎరిగి ఉండటే దేవుని చిత్తము. ఏంటిదంటండి? ఏంటిది దేవుని చిత్తం? ఏంది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా వైపు చూడండి. దేవుని చిత్తమేంది? ప్రభువా నా జీవితంలో నీ చిత్తమేంది? ప్రభు నన్ను బలవంతం చేస్తుండు ప్రసంగం చేయనీకి. ప్రార్థన చేయమని చెప్తుండు 100 మందిలో పులిపీటెక్కి. ఇంట్లో మాత్రం ప్రార్థన చేయవు. వీడైతే ప్రార్థన కావాలి, చెయ్యాలి, మంచిది, నేను లేదని చెప్పాను. ఇంట్లో గంటల కొద్ది చేస్తే ఇక్కడ 5 నిమిషాలు చేస్తే మంచిగా ఉంటుంది. ఇంట్లో ప్రార్థనా లైఫే లేకుండా ఇక్కడ చేస్తే ఎవరిని మోసం చేయనిక? నటన ఏంటి? దేవుని ఆత్మ ఒప్పుకుంటుందా? బైబిల్ క్లియర్గా చెప్తున్నది. ఏమన్నది? నీ ఘటాన్ని నువ్వు ఎలాగ కాపాడుకోవాలనో, నీ ఆత్మను, నీ దేహాన్ని, నీ ప్రాణమును, నీ మనస్సాక్షిని, నీ హృదయాన్ని ఎలాగున కాపాడుకోవాలా అనేది ఎరిగి ఉండటే దేవుని చిత్తము. దానికి నీ సమయాన్ని హెచ్చించాలా, గమనించాలా, రోధించాలా, దేవుని దగ్గర నీ సమయాన్ని గడపాలా. అదే దేవుని వాక్యం చెప్పుతున్నటువంటి మాట. అంతేనా అండి? నీ ఘటాన్ని నువ్వు కాపాడుకున్నటలో నీ మనసును పెట్టక వేరే వాటి విషయములన్నిటిలో బైబిల్లో కీర్తనాకారుడు ఏమన్నాడో తెలుసునా? సేవకులు కొట్టుట నాకు ఉపకారము అన్నాడు. వారు నన్ను తిట్టినా, కొట్టినా, గద్దించినా, బుద్ధి చెప్పినా
తైలాభిషేకముతో సమానము అన్నాడు. చిన్న మాట అంటే చాలు అలిగి చర్చికి రావడం మానేసేటోళ్ళని వీళ్ళకు పరలోకం అవసరమా? ఏమండి, నీ భార్య తిట్టితే పుట్టింటికి, అరిసినా పుట్టింటికి, తుమ్మినా పుట్టింటికి, దగ్గినా పుట్టింటికి పోయిందనుకో ఎట్టుంటుంది? డబ్బులు దండగా, టైం దండగా, నీ ట్రావెల్ దండగా. అలాగనే తుమ్మినా మీ ఇంట్లోంచి డబ్బులు తీసుకురా అని భార్యను ఎదించేటోడి విషయములు ఏంటి? అర్థం కావటానికి చెప్తున్నా. బైబిల్ చెప్తున్నది, నీ ఘట్టం ముందు చూసావా? ఈ ఘటాన్ని నువ్వు ఎట్లా కాపాడుకోవాలని నీకు తెలుసునా? ఆ విషయాల్లో పోరాడుతున్నావా? నీ ఘటాన్ని కాపాడుకోవటానికే వినిపిస్తున్న సంగతులే ఇవన్నీ కూడా ప్రేమింటి వారలారు. అందుకే దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. మొదటి యోహాను 5:18. అమ్మ, మొదటి యోహాను 5:18. అది కరెక్ట్ వాక్యము. ఈయన ఆయన ఆమె ముందే తప్పు చదివిన. చదువమ్మ, చదువు. దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకును గనక ఎవడు ముట్టాడంట? ఎప్పుడు ముట్టాడంట? ఎప్పుడు సాతాను నిన్ను ముట్టడో? ఒక్క వచనమే చెప్పాల. తన్ను భద్రము చేసుకునేవాడిని. ఎవరిని? తన్ను భద్రము చేసుకునేవాడిని. కరోనా అంటుకోకూడదంటే ఏం చేయాలా? అప్పట్లో మాస్కులు వేసుకున్నాం. అప్పట్లో భార్య మూతి పెట్టుకోవాలన్న అనుమానమే. సెకండ్ ఇవ్వాలన్న అనుమానమే. దగ్గినా కూడా అనుమానమే. సీదినా కూడా అనుమానం. ఎవడింటికి పోవాలన్నా అనుమానమే. ఎక్కడి పోవాలనుమానమే. ఎక్కడ పోయిన అనుమానమే. అప్పుడు ఎంత భద్రపరుచుకున్నాం? ఈ పనికిరాని శరీరానికి, కుళ్ళిపోయే శరీరము, పురుగులు తినే శరీరము, పనికిరాని శరీరము, చీకొట్టుకునే శరీరము, నాశనానికి పరిగెత్తే శరీరము, మట్టిలో మట్టి కలిసిపోయే శరీరానికి ఇంత భద్రత తీసుకుంటే, నిత్యత్వములోనికి వెళ్ళి మహిమా శరీరము గలి పరలోకములు యుగయుగములు ఆయనతో కూడా నివసించి దేవదూతలకు తీర్పు తీర్చి ఆ బంగారు పట్టణంలో బంగారు వీధుల్లో తిరిగి మనులతో మాణిక్యాలతో ఇప్పటి ఉన్న భూమి కంటే దాదాపుగా 7 అంతల భూమి మీదికి నూతన యెరూషలేము దిగి వస్తున్నటువంటి ఆ పట్టణములో ప్రవేశించటానికి నిన్ను నువ్వు ఎంత భద్రపరచుకోవాలని వాక్యం చెప్తున్నది. మాటలు కాదా వాక్యము? నిన్ను నువ్వు భద్రపరచుకుంటేనే దుష్టుడు ముట్టడు. నువ్వు భద్రపరచుకోకపోతే నీ టాలెంట్ను సాతానుడు చూడడు. నీ భక్తి సాతానికి అవసరం లేదు. నీకున్న జ్ఞానము సాతానికి అవసరం లేదు. నీ తగ్గింపు సాతానికి అవసరం లేదు. నీవు భద్రపరచుకోవటానికి, నీవు వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా లూజునెస్ నీ జీవితంలో ఉండకుండటానికి, నీ జీవితంలో నిన్ను నీవు సమర్పించుకునేటువంటి జీవితము, వాక్యాన్ని సాత్వికత సమృద్ధిగా నివసింపజేయటానికి, దేవుడు చెప్పింది చేయటానికి వెనక ముందు ఆలోచించకుండా సుబుద్ధిని ఉపయోగించకుండా నీ జీవితంలో నిన్ను భద్రపరచుకోవటానికి ఇష్టపడినప్పుడే దుష్టుడు మాట్లాడు. లేకపోతే నిన్ను ఫుట్బాల్ ఆడతాడు, నిన్ను నీ కుటుంబాన్ని. జాగ్రత్త. లోకములో ఉన్న వాటన్నీ ఉన్నాయని చూడవాక. అవన్నీ నిన్ను ఎప్పుడు బతికించలేవు, నిన్ను కాపాడలేవు. గుర్తుపెట్టుకో. క్రీస్తేసునందున్న వానికి ఏ శిక్ష విధి లేదు. తూర్పుకు పడమనంత దూరము మన పాపములంత దూరపరిచిన దేవుని నిర్లక్ష్యము చులకనగా చూస్తే కుదరదు ప్రేమేంటి వారలారా. అందుకే దేవుని వాక్యాన్ని, ఇంకొక వాక్యాన్ని మనం చదువుకుందాం ప్రేమేంటి వారలారా. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. హెబ్రీ 3వ అధ్యాయం 12వ వచనము. సహోదరులారా, జీవము కలిగిన దేవుని విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉందునేమో అని ఏం చేయాలా? జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం చూసుకోవాలా జాగ్రత్తగా? హృదయము. దుష్ట హృదయం అంటే
జీవము కలిగిన దేవునిని విడిచిపెట్టిపోయే స్థితి నీలో ఉందేమో. బైబిల్ చెప్పేది అదే. అందుకు నువ్వేం కలిగి ఉండాలంట? జాగ్రత్త కలిగి ఉండాలంట. ఒకవేళ ఉండినేమో, ఒకవేళ నిన్ననే చెప్పుకున్నాం, యోబు ఏం చేశాడు? తన పిల్లలు పాపము చేస్తున్నారేమో ఒకవేళ అని బలులు అర్పించాడు. హృదయంలో దేవుని దూషిస్తున్నారేమో అని చెప్పేసి బలులు అర్పించి వారిని ఏం చేశాడంట? పవిత్రపరిచినట్లుగా మనం చూస్తున్నాం. నువ్వు దేని మీద ఆధారపడ్డావు? భూలోక సంబంధమైన విషయాలు ప్రేమింటే వారులారు. నీకు తిండి అవసరము, గుడ్డ అవసరము, డబ్బు అవసరము, ఇండ్లు అవసరము, ఇవన్నీ వద్దని కాదు. కానీ నీ జీవితంలో పైనున్న వాటి మీద ఉన్న మనసును డౌన్లోడ్ చేసుకొని, డౌన్లోడ్ చేసుకొని నీ మనసును అప్లోడ్ కాకుండా డౌన్లోడ్ చేసుకున్న వారి మీద పెట్టి ఏనా అప్లోడ్ కాదు. ఒక ఆయన దగ్గర విశ్వాస దగ్గర అప్పు తీసుకున్నా 15 సంవత్సరాల క్రితం. కూర్చుంటే లేలేడు, లేస్తే వసలేడు. నెల వడ్డీకి ఇస్తానండి, 10,000 వడ్డీ ఇస్తాను ఆయనకి, 5 లక్షలు తీసుకుని. వడ్డీ తీసుకున్నా వస్తాడు. ఏం రా డేవిడ్ రాజుగా ఇట్టనే మాట్లాడుతున్నాడు. ఏం రా డేవిడ్ రాజ్, వడ్డీ, అరే నా బ్రదరు వడ్డీ ఇస్తున్నాను కదా నెల. అట్లా దాదాపు 5 లక్షలు వడ్డీ కట్టా నేను. 5 లక్షలు ఇచ్చేసిన. 2 సంవత్సరాలు అయింది, వచ్చి ఏడిచిండు, చెంపలేసి కొట్టుకున్నాడు. పెద్దోడు చెంపలేసి కొట్టుకున్నాడు. తప్పు చేశాను పాస్టరు నిన్నటని అని. నేను జడిపోలే, బాగుపడ్డా. నేను వరే అనిపించుకున్నాను, బాగుపడ్డా. 5 లక్షలు వడ్డీ కట్టినోని బాగుపడ్డా. అప్పు ఇచ్చినోడు ఆయన 5 లక్షలు ఎట్టపోయిందో తెలియదు. అల్లుడు లాక్కపోయిండు, కూతురు లాక్కపోయింది, ఇంకొకరు లాక్కపోయిండు. ఈ దినం కష్టంగా ఉన్నది. నేనేమంటున్నానంటే దేవుని వాక్యం అదే చెబుతున్నది. దేవుణ్ణి విడిచిపెట్టేటువంటి దుష్ట హృదయం ఏమున్నదో జాగ్రత్త. దేవుణ్ణి విడిచిపెట్టే మనసు కలిగిండి ఏ విషయాల్లో ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నావు, ఏ విషయంలో నేను అది ఇది అట్లా నేను ఇట్లా అని మాట్లాడుతున్నావు, జాగ్రత్త. నువ్వు పెట్టుకునేది ఎవరితో తెలుసునా? పరిశుద్ధాత్మతో. పరిశుద్ధాత్ముడు నిన్ను ఎంతవరకు విడిచిపెట్టకూడదు అంతవరకు నీలోనే ఉంటాడు. ఆయన విడిచిపెట్టిండా నీ బతుకు బస్టాండే. జాగ్రత్త. బైబిల్ చెప్పుతున్న మాటలే. అందుకన్నాడు, నీ దుష్ట హృదయం ఉందా నువ్వు పరీక్షించుకోవాలా. ఒకవేళ ఉండునేమో, ఆయన విడిచిపెట్టేటువంటి జీవితం ఉందో, సనుగుతున్నావు, గొనుగుతున్నావు. యోబుకు వచ్చినటువంటి బాధలు ఈడ ఎవడికి లేవు. ఉన్నాయా? ఎవడికి లేవండి. ఆయన అన్ని పోగొట్టుకున్నా కూడా ఒకటే మాట్లాడు, యెహోవా ఇచ్చాను. హల్లెలూయా. ఆ ప్రాక్టికల్గా వస్తే ఎట్టుంటుంది? నీకు కలిగే నష్టము, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యాలు రాకూడదు. ఏమి రాకూడదు? అనారోగ్యాలు రాకూడదు. ఎవరేం అనకూడదు. ఇది సమాజం, కుటుంబము, సంఘము. నేర్చుకునే దాంట్లో ఉండాలి. గద్దిస్తే నేర్చుకోవాలి. బుద్ధి చెప్తాడని బైబిల్. గద్దించము, బుద్ధి చెప్పుము, హెచ్చరించుకోమని లేఖనాలు చెప్పదు. పాపము చేసిన వాడిని అందరెదుట గద్దించమనే వాక్యం చెప్తుంది. లేఖనాలు ఉన్నాయి. అది చెప్తే అందరి ముందు నా పరువు తీసిండు. ఏం తీసిండు? యేసయ్య పరువు తీసినప్పుడు నీకు తెలియలా? వాక్యం పరువు తీసినప్పుడు తెలియలా? నువ్వు క్రైస్తవుడని పరువు తీసినప్పుడు తెలియట్లేదా? అప్పుడు నిన్నేం అడగకూడదు. ఏదన్నా నేను చెప్పేటువంటివే దేవుని నామాన్ని మహిమపరుస్తుంది. అందుకన్నాడు, ఎవడైనను దేవుని నామాన్ని అవమానపరిచినా, ఆయన బోధన అవమానపరిచినా, యేసుప్రభుని ప్రేమించకపోయినా వాడు శాపగ్రస్తుడు లేఖనాలు లేదు. నేను ఇంకా ఆ సబ్జెక్టులకు ఇంకో ఎప్పుడన్నా వచ్చినప్పుడు చెప్తాను. అందుకే అంటున్నాడు, ఒకవేళ ఉండినేమో జాగ్రత్తగా చూచుకోండి. హెబ్రీ 3:15 చదవండము. హెబ్రీ 3:15. ఏలయనగా ప్రతిదినము సమయముండగానే ప్రతిదినము ఒకడినొకడు. ఆగండి, నా వైపు చూడండి. పక్కా ఆమె నీకు బుద్ధి చెప్పింది అనుకో. నాకు బుద్ధి చెప్పేదాన్ని పోయినావు నువ్వు. నీకెవడూ చెప్పడు ఇంక బుద్ధి. బ్రదరో నీకెవడూ చెప్పడు. వాక్యం ఏం చెప్పింది? ఒకడికొకడు. ఎందుకు నువ్వు ఉపాస ప్రార్థన రాలే? నా ఇష్టం వచ్చినప్పుడు వస్తా, లేకుంటే నీదికే ఇంటికి. ప్రభువా నువ్వు నాతో మాట్లాడు. నా ఇష్టం ఉంటే మాట్లాడతా, లేకుంటే మాట్లాడని నీకేంటికి? వీమని ఎదిరిస్తావు, ఈయనని ఎదిరిస్తావు, సేకుని ఎదిరిస్తావు. నువ్వు ఆయన ఎదిరించటానికి వీలు. ఎదిరించుటకు ఆయన నరుడు కాడు, మనుష్యుడు కాడు. ఆయన నిన్ను కొన్న రక్షకుడు. ఆయన నిన్ను పెంచటానికి ఇష్టపడుతుండ. అందుకే అంటున్నాడు, బుద్ధి చెప్పుతున్న వాడిని మన్నన చేసి గౌరవించి
నన్ను కట్టుతున్నాడని సృహ కలిగి, జ్ఞానము కలిగి, తగ్గింపు కలిగితే నేను కట్టడానికి దైవజనులోంచి ఆత్మ ప్రేరేపించి నేను కట్టుద్ది. లేకపోతే నువ్వు మామూలుగా రా, వస్తుండు పోతుండు, ఫలవంతమైన జీవితం లేదు. ఒక దినాన కన్నీరు కార్చి వస్తుంది. కింద చదవండి. ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము వరకు గట్టిగా చేపట్టినిడలా ఉందుము. చాలా ఏమన్నాడండి? మనకున్న ఏం విశ్వాసము? ఏం విశ్వాసము? దృఢ విశ్వాసం. ఏంటిదండి? దృఢ విశ్వాసం. అది ముఖ్యమైనటువంటి. మన దగ్గర పైలవాన్లు ఉన్నారు, ఇద్దరు పైలవాన్లు. లేమా పైలవాన్లు ఉన్నాయి? ఎవరున్నారు ఇంత లాభం? తిరుగు నువ్వు లేకండి, దాన్ని చించండి. చదవమని కాదు, చించండి. చప్పలు కొడదాం అందరు. చించు, నీ శాతనైనంత వరకు చించు. వా, ఏం ఎంత హ్యాపీగా చించుతున్నారు చూడండి. సాల్లే అడపడేసి మమ్మల్ని వాళ్ళే చింపిస్తున్నారు. నన్ను లేదు అన్న, నువ్వు ఏమనుకోరు ఏమనుకోరు కదా. వచ్చి చించండి. మీరు అట తిరిగి నేను అట్టే తిరగదు, మమ్మల్ని అట్టే తిరగదు. ఇస్లాబాద్ రెడీకిరా నాన్న, నేను జరగనాను దారి ఏంటి. చించండి. అబ్బా సపడ కొట్టండి అందరు. చించినారా? చించినారు కదా. పీలికలు చేసింది. మీ బలం అట్లా, మీ శక్తి అట్లా ఉన్నది. ఏం చేయాలి చెప్పండి? పెంచు. అంతమేంటి? చింతపండు పట్టుకో, చించుదాన్ని. ఇందాక చేసినట్టే ట్రై చేయి. ఇంకా నేను ఎట్ట ముడిచి ఇచ్చినా అట్టే చేయాలి. మీరు పోవద్దండి, మీరు అట్లే ఉండండి. వీళ్ళు చేత కాకపోతే మీ చేత కదా, మొగోళ్ళు గారు మీరు. చెంచు అట్ట తిరుగు, చెంచు. అందరు సప్పట్లో కొడదాం, చెంచుద్ది. ఇంకా గట్టి కొడదాం. ఓకే, మీరు సప్పట్లా కొట్టట్లా, చెంచుద్దా అమ్మ. అమ్మాయి చెంచుద్ది, ఈ అమ్మాయి చెంచిన పైన కూర్చో. నువ్వు ట్రై చేయమ్మా. ట్రై చెయ్యాలా? ఏం ఇందాక చెంచారా? నువ్వు ఎట్టినట్టు చెంచుతావే. చెంచు. అబ్బే అసలు కుదరట్లేదా? ఎందుకు? దండిగా ఉన్నాయా? బాగున్నదా? ఇందాక లేవో దండిగా. మీ శాత కాకపోతే బ్రదర్స్ శాత కాదా? అందరు చప్పట్లు కొడతాం. బ్రదర్స్ చెంచుతారు, బ్రదర్ చెంచుతారు. నువ్వు ముందే ఏం లేదంటే ఎట్లా? చెంచు, ట్రై చేయి, చెంచుతాడు బ్రదర్. ఇంకొక ఫోల్డ్ చేయి, ఇంకొక ఫోల్డ్ చేయి. అటు ఇటు తిప్పితే సరిగా అవి. చెప్పు చెప్పు, ట్రై చేయి. అరే దానికి ఇస్తావేంటి? చేత కాదా? నువ్వు మనిషి, నువ్వు చేస్తావు. చెంచు, చెంచు బ్రదర్ అంటే శనిగా అంటాం. ఇసురేదాలు చూస్తారు. మొగోళ్ళు ఎవరు లేరా? ఆడవాళ్ళు ఎవరు లేదు దీన్ని చించడానికి? నేను ఎందుకు ఇది చూపించానో తెలుసునా? బైబిల్ అదే మాట. ఏమన్నది బైబిల్? మీ విశ్వాసం ఎట్లుండాలి? ఎట్లుండాలా? నీ విశ్వాసం ఎట్లుండాలా? దృఢంగా ఉండాలి. నువ్వు దృఢంగా విశ్వాసం ఉంటే తప్ప, నువ్వు దృఢంగా లేకపోతే చాలా కష్టంతో కూడుకున్నట్టు. అదే పౌలు చెప్తున్న మాట. నీ విశ్వాసము దృఢంగా, ఈ దృఢమైన విశ్వాసాన్ని కాదు, గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసాన్ని కాదు, దృఢమైన విశ్వాసమును ఎప్పటి వరకు ఉండాలా? ఉందా వాక్యంలో? అంతము వరకు అంటే ఏంటి? నువ్వు చచ్చేంత వరకు, ప్రభు వచ్చి నేను పిలిచి మధ్యాకాశ తీసుకొని పోయేంత వరకు నీ విశ్వాసం ఎలాగుండాలంట? దృఢంగా ఉండాలి. అది ఇప్పుడు వచ్చిన ప్రాబ్లము. నీ విశ్వాసం దృఢంగా ఉందా లేదా? దృఢంగా ఉందా లేదా? దృఢంగా ఉండాలంటే ఏం చేయాలా? విశ్వాసాన్ని దృఢపరచుకోవాలంటే ఏం చేయాలి? ఇది నీకు తెలియకపోతే నీ జీవితంలోన అంతము వరకు నీవు, బైబిల్ చెప్పింది ఏంటంటే ఒక వారం వరకు కాదు, ఒక నెల వరకు కాదు, సంవత్సరం వరకు కాదు, నీకు దృఢమైన విశ్వాసం లేకపోతే ఆయన నామాన్ని అన్ని చోట్ల అవమానపరుస్తూనే ఉంటావు. నీవు
ప్రభు అన్నాడు, మనుషులు ఎదుట నీవు నన్ను ఏం చేయాలా? ఒప్పుకోవాలా. నేను మందిరానికి వెళ్తున్నా, నాకు నడుము నొప్పి ఉన్నది కానీ పోలేదు. హల్లెలూయ. విశ్వాసం దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించిందా, ఆత్మకు సంబంధించిందా? ఆత్మకు సంబంధించిన దాన్ని తెచ్చిపెట్టి శరీరానికి పెడితే ఎట్లా? శరీరానికి పెడితే ఎట్లా? భర్తను చూసి వాళ్ళ భర్త చూడు, ఆయన మొగుడు చూడు, ఏం చేస్తున్నాడు, అట్ట చేస్తున్నాడు, ఇట్లా చేస్తున్నాడు, వీనికి మండదా? మండదా? భార్యను చూసి వాళ్ళ భార్య చూడు, వాళ్ళ అమ్మ నాన్న దగ్గర నుంచి అన్ని లాక్కొని వచ్చింది, అని పీక్కొని వచ్చింది, నువ్వున్నా వేస్ట్ అంటే పీకదా పట్టుకొని? తనదా? తనండి. మీరు కష్టపడి సంపాదించుకొని తినేది నీది. అర్థం కావటానికి చెప్తాను. నీకున్న విశ్వాసము దృఢంగా ఉందా లేదా అని పరీక్షించుకోవాలనా లేదా? ఎప్పటి వరకు ఉండాలి? అది ఎప్పటి వరకు ఉండాలి? గుండెకున్న జ్ఞానము నీకు లేకపోతే ఎట్లా? గుండె సత్యంత పుట్టినప్పటి నుంచి సత్యంత వరకు ఏం చేస్తుంది? అది కొట్టుకుంటూనే ఉంటుంది. ఏం చేస్తుంది? కొట్టుకుంటూనే ఉంటుంది. కానీ ఎప్పుడైనా నేను రెస్ట్ తీసుకుంటే ఒక హాఫ్ అన్ అవరు అని ఎప్పుడైనా అనిందా? ఒకళ్ళు అనింది అనుకో, గుండె అంటే మీరందరూ తెచ్చి నా దగ్గర కూర పెట్టండి, నువ్వు కూడా నా ఇబ్బంది ఏం లేదు, నేను ఫ్రిడ్జ్లో ఒక దాదాపు ఒక ఎకరాల ఫ్రిడ్జ్ కొంటాను, మీ గుండెలన్నీ తెచ్చి నాకు ఇవ్వండి, లేదంటే కిడ్నీలు తెచ్చి ఇవ్వండి, ఊపిరితిత్తులు ఇవ్వండి. ఇస్తారా? ఏమో సచ్చినయ్యేమో నాయన, నీ చర్చికి రావద్దు, నువ్వు ప్రసంగం చేయడానికి రావద్దు. కారణం ఏంటి? నువ్వు బతకవు. నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకుననే లేఖనాలు సెలవిస్తున్నాయి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసము ద్వారానే క్రీస్తు మీలో నివసిస్తుండని లేఖనాలు చెబుతున్నాయి. అలాంటి విశ్వాసాన్ని దృఢపరచుకోకపోతే ప్రయోజనమేంది? ఏంటండి? దృఢపరచుకోకపోతే పిల్లలందరూ పోయినారు, చిన్నపిల్లలు ఎవరు లేరు. శ్రీధర్ కూతురు ఉంది అనుకోండి, ఎవరండి? శ్రీధర్ కూతురు పెద్దగైంది కదా, నీకు కూడా అల్లుడు వస్తాడు. ఉంది నీకు కూడా అల్లుడు వస్తాడు. అల్లుడు ఆ పిల్లోడు ఈ అమ్మాయిని చూడటానికి వస్తున్నారని తెలిసింది. అమ్మాయిని ఎట్లా తయారు చేస్తారు? ఎంత అందంగా వాడు చూస్తూనే ఏమవుతాడు? నేను పోయినసారి కూడా చెప్పే కదా, ఒక ఉదాహరణ చెప్పలేదా? చెప్పలేదు. పేర్లు చెప్పనే ఏం చెప్పాను. ఒక అమ్మాయికి పెళ్లి చూపులకు వచ్చిండు, వాడు చేసుకున్న 2 రోజు నుంచే నేను విడాకులు ఇస్తాను పట్టుబట్టిండు. చెప్పిన ఏమైంది? బతుకు విడాకులు అయిపోయింది. నువ్వు వ్యవహారం ఎవరితో ఉన్నావో తెలిసిన? యేసుప్రభుతో ఉంది, పరిశుద్ధాత్మతో ఉన్నది. వినుట ద్వారా ఏం కలుగును? విశ్వాసము కలుగును. ఇప్పుడు విశ్వాసము విన్నావు, ఇప్పుడు అది దృఢం కావాలా? ఏం కావాలా? దృఢం కావాలా. దృఢం కాకపోతే ఏమవుతుంది? విశ్వాసానికి ఏం కావాలా? దృఢం కావాలి. నేను 1 కోటి రూపాయలు ఇస్తాను, 1 కోటి రూపాయలు ఇస్తాను, 2 కళ్ళు ఇవ్వండి, 1 కాలు ఇచ్చేయండి, 1 చేయి ఇచ్చేయండి. ఇది ఆడ ఫిట్టింగులు పెడుతున్నావు పాస్టర్ గారు, నా దగ్గర లేవు, 1 కోటి రూపాయలు లేవు, విడిచిపెట్టం. ఇస్తారా? ఏరు కదా. విశ్వాసాన్ని ఎట్లా కాపాడుకోవాలా? ఇంతవరకు లేఖనాలు చాలా ఉన్నాయి, లేఖనాలు చెప్పేది. ఇవన్నీ నేను వాక్యంలో చెప్తున్నా, వినిన సంగతులను. అందుకే పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన ప్రియ సహోదరులారా, ఏ పిలుపు నీది? నువ్వు పరలోకానికి వెళ్ళాలా. పరలోకానికి వెళ్ళాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనది. అందుకే దేవుని వాక్యం చెప్తున్నది, దృఢమైన విశ్వాసము అంతము వరకు నువ్వు పట్టుకోవాలా. వారం పట్టుకుంటే కుదరదు, నెల పట్టుకుంటే కుదరదు. మత సంబంధిగా సంఘములు జీవిస్తే నడవదు. ఎక్కడా? తాను చెడిన కోతి వనమెల్లా చెడిపిందంట. నీ శరీరానుసారమైనటువంటి మనసు ఆత్మానుసారమైన మనసును చంపివేస్తున్నదేమో, జాగ్రత్త. ఆత్మానుసారంగా నడవకపోతే చాలా కష్టముతో కూడుకున్నది ప్రేమేంటి వారలారా. అందుకే అన్నాడు, నీ విశ్వాసము దృఢమైనదిగా ఉండి అంతము వరకు చేపట్టిన ఎడలనే క్రీస్తులో మనం పాలివారమవుతాము, ఎత్తబడతాము, అక్కడికి వెళ్తాము. అక్కడంత సులభములు కాదు వెళ్ళిపోవటానికి. కానీ యేసుప్రభు అన్నాడు, నా కాడి సులభము, ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోమని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం ప్రేమేంటి వారలారా.
అది దేవుని వాక్యం చెప్పేటువంటి విషయం. ఇక్కడ వాక్యం నీ విశ్వాసం బతికిందా సచ్చిందా? ఇప్పుడు నాకు చెప్పాలి, నీ విశ్వాసం సచ్చిందా బతికిందా చెప్పాలా? ఊరికే మనకు లాజిక్గా చెప్పొద్దు. బతికిందంటే ఎట్లా? నువ్వు బతికావా సచ్చావా? నీ విశ్వాసం నువ్వు బతికున్నావు, విడిచిపెట్టు. నువ్వు బతికున్నావు. మనిషి కుమారుడు భూలోకమునకు వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనున్నా. దేవుడు నీలో చూచేది విశ్వాసం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. యాకోబు రాసిన పత్రిక ముగింపుకు వచ్చా, ముగిస్తా. అబ్బా మంచి మాట చెప్పిన పాస్టర్ గారు ఇంత బోధలో అన్నట్టుగా ఉన్నది. 2వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. యాకోబు 2:26. ప్రాణము లేని శరీరము ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని మృతం. ఇప్పుడు చెప్పండి, విశ్వాసం ఉంది నాకు అనేట వాళ్ళందరూ చేతులెత్తారు. నాకు విశ్వాసం ఉంది పాస్టర్ గారు అన్నారు. ఏంది ఎవరు ఎత్తట్లేదండి? విశ్వాసం లేదా? చేతులు ఎత్తండి. విశ్వాసం ఉంది, మీకుంది. డౌట్ అయింది, వీళ్ళకి విశ్వాసం లేదా? సిస్టర్స్ చేతులు ఎత్తండి. ఎత్తుతే ఏం చేస్తాడో ఏం మాట్లాడతాడో అనే దాంతో భయంతో అట్లా. అది నాకు అర్థమైంది. చేతులు ఎత్తినా ఒక పీకులాట, ఎత్తకపోయినా ఒక పీకులాట నీ ప్రసంగంతో. బైబిల్ ఏం చెప్పింది? ప్రాణము లేని ఎలాగుంటుంది ప్రాణం లేని శరీరం? ఏమండి, నేను చచ్చిపోతా ఏం బతుకుతానా? నేను చచ్చిపోయినా దాదాపుగా 200-300 సంఘాలు నాకు తెలుసు. నా కొడుకు మా నాయన చచ్చిపోయిండు, ఈ సంఘాలన్నీ పరిచయము అని ఒక డీసీఎం వ్యాన్లో పెట్టుకొని నన్ను వారం రోజులు మా చర్చిలో పెట్టి ఇంకొక వారం మీ చర్చిలోకి తీసుకొని వచ్చిన్నాను. రాణిస్తారా? ఏమన్నా వాసన వస్తుందా? బాగోదు చెప్తున్నా చూడండి. నేను ఇంత ప్రసంగం చేస్తే వాసన వస్తుంది అంటావేంటి? డీసీఎంలో పైన అది కట్టి ఎవరు రానమని చెప్పారు. నా భార్యని అడిగింది, నువ్వు ఒక్కదాన్ని కూర్చోపోమ్మా అంటే, నేను సామానన్న చేస్తా కానీ నేను మాత్రం బాడీ దగ్గర మాత్రం కూర్చున్నా. ఏమి లేదు దాంట్లో. నేను తెచ్చిన శారీలు కట్టుకుంటువి, ఫ్రిడ్జ్లు కొంటే ఇంట్లో పెట్టుకుంటువి, వాషింగ్ మిషన్లు కొంటే పెట్టుకుంటువి, నెల వారం 2000 3000 ఇచ్చేస్తుంటిని. అవన్నీ దాపెట్టుకొని జోలో పెట్టుకుంటుంటివి, 200 ఖర్చు పెట్టుకొని. అట్లా ఖర్చులు పెట్టి ఇల్లు మారుతుంటే అన్ని సీరియల్ అయిన తర్వాత ఆమెకు సపరేట్ రూములు ఇచ్చిన 2 బీరువాల్లో చక్క అన్ని వాళ్ళు చేస్తుంది అంట. అన్ని సీరియల్ని కుక్కుండి ఒక గంట అయిన తర్వాత నేను ఆ రూములకు పోయినా. అన్ని సీరియలన్నీ ముందరకేసుకున్నాను. వాయమ్మ ఎవరికైనా దానం చేస్తుందేమో, ఎంత దానకర్రాలైపోయింది. దేవా, ఈ దినములో ఈమెకు మారుమనసు ఇచ్చినందుకు వందనాలు, నిన్ను స్తుతిస్తున్నా, భవిష్యత్తులో ఈమెకు మంచి శారీలు కొండిస్తా. నేను అంటుంటే, ఏమైంది అన్నీ ఎత్తుకుతున్నావు అంటే, డబ్బులు పెట్టినానయ్యా. ఏం పెట్టిందంట? డబ్బులు పెట్టినావా? అందుకు ఏ సీరలో పెట్టినానో నాకు అర్థం కావటంలా. నేనన్నా, దేవా నీకు స్తోత్రాలు తండ్రి, వందనాలు నాయన. సంవత్సరమా ఈ రోజు వరకు దొరకలే ఆ చీర. ఎంత పెట్టినావు అంటే, ఏమోలే నేను చెప్పనులే. చూడండి ప్రియ దేవుని సంగమా, లేఖనాలు ఏం చెప్తుందో తెలుసునా? ప్రాణము లేని శరీరం ఇన్ని చేసినా నా బాడి పక్కన చీకట్లో కూర్చొని రమ్మంటే అంటే అదేనా నీ విలువ? ఈ శరీరం విలువ అంతేనే. ప్రాణము లేని శరీరం ఎలాగునో ఈ ప్రాణము లేని శరీరానికి ఏం పడతాయి? పురుగులు పడతాయి, తెగులు పడుద్ది, మూతి ఇంతలా. ముందే నా ముఖం చూడబుద్ది కాదు. ఇంకా సస్తే ఎట్టుంటుందండి? కళ్ళు ఉబ్బిపోయి, నాలుక ఉబ్బిపోయి, ఇంత కొవ్వు పట్టినట్లుగా ఇంత లావు అయిపోయి, శరీరం అంతా ఉబ్బిపోయి ఇట్టంటే పుసుక్కును పగిలేటట్టుగా వచ్చి భయంకరంగా ఉంటుందో, నీ విశ్వాసం కూడా అట్లే. అదే బైబిల్ చెప్పిందా లేదా? నీ మృతమైన శరీరం ఎలాగనో క్రియలు లేని విశ్వాసం కూడా సేమ్ అలాంటిది. దేనికి ఇది? ఎందుకు ఇదంతా అవసరమా? అవసరం లేదు కదా. నీ మానాన నీ దారిలో నువ్వు ఉంటే సరిపోద్ది కదా. ఆత్మీయకు దగ్గర ఉండి, జీవజల నదికి దగ్గరుండి జీవజలము తాగకపోతే ప్రయోజనం ఏంటి?
అధిక దాహముకొని జీవజలము దగ్గర నదుల దగ్గర నీళ్లు తాగకపోతే ప్రయోజనమేంది? విశ్వాసాన్ని కలిగించే మాటలు నీ దగ్గర ఉండి వాటిని విని విశ్వాసముతో దృఢపరచుకోకపోతే ఎవడు దృఢపరుస్తాడు? నీ అంతగా నీవు దృఢపరచాలా, విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలా, కొట్టుకొని పోతావని జాగ్రత్త కలిగి ఉండాలా, దుష్ట హృదయం ఉందని చూసుకోవాలా. ఇదే వాక్యం అంటే, ఇదే అపోస్తుల బోధ. నీ ఆత్మను సిద్ధపరచడానికే ఈ ప్రసంగము, ఈ వాక్యము. కానీ నీ శరీరాన్ని అట్రఫ్లాప్ చేయాలి. నీ శరీర క్రియలు అనవసరము, నీ గర్వం అనవసరం, నీ డబ్బు అవసరం లేనేలేదు. నీకున్నటువంటి భూ సంబంధమైనది ఏది గుర్తింపు రాదు దేవుని దగ్గర, దేవుని సన్నిధానములో. అందుకే పరలాడుతున్నావు ఎందుకు? అందుకే అంటున్నాడు దేవుని యొక్క వాక్యములు. అందుకే విశ్వాసము దృఢము కావాలంట. ఏం కావాలంట? దృఢం కావాలి. ఇది విశ్వాసం. దిగుతాను అట తిరుగు, అట తిరిగి పట్టుకో, ఇట్లా దగ్గర. అదేంటండి? విశ్వాసం. ఇదేంటి? క్రియ. ఇదేంటి? క్రియ. ఇదేంటి? క్రియ అని కలపమ్మ. ఇది కలుపు. ఇదేంటి? క్రియ. ఇదేంటి? క్రియ. ఇదేంటి? క్రియ. అడుగునేముంది? ఇదేంటి ఉంది? ఇప్పుడు చెప్పడం తెలుసు ఎందుకు వచ్చింది? దీన్ని ఏమంటారు? దృఢమైన విశ్వాసము. అర్థమైందా? ఈ దృఢమైన విశ్వాసము నీకు లేకపోవటం ద్వారానే ఆత్మలో ఆనందించడం లేదు. ఆత్మలో ఆనందించడం లేదు. నీ ఘటాన్ని ఎలాగ కాపాడుకోవాలో నీకు తెలియకపోతే, తెలుపుతున్న వాక్యాన్ని వింటున్నా నిర్లక్ష్యము చేస్తున్న వాక్యం చదవలేకపోవటానికి, వాక్యములు ఆనందించుడి మరలా చెప్పుతున్నా నేను ఆనందించుడని లేఖనాలు చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాం. గనక దేవుని సంఘంగా విశ్వాసిగా నీ జీవితంలో ఎలాగున్నావు? నీకు అవసరమా? అన్నా నాకు డాక్టర్ చదవాలని ఆశ. కాబట్టి అర్థం ఒప్పుతామండి, ఇంకా ముగించకముందా నేను ఇంకా డాక్టర్ చదవాలంటే అంటున్నాడు ఆయన. చూస్తే నేనేమో అన్నానండి, నేను ఇప్పుడు ఏడ చదువుతానేనంటే నువ్వు అనవచ్చు, కానీ నేను చదువుతానండి. నీకేంటిది? అది తను నీ ఇష్టపోటుడు, కానీ నేను చదువుతా, మీరందరూ నాకు ఫీజు కట్టాలా? కడతారు ఫీజు? కట్టరు. ఎందుకు? నువ్వే పెద్ద పేషెంట్ మాదిరి ఉన్నావు. ఇంకా డాక్టర్ డాక్టర్ అయ్యే వయసు కాదు నాది. ఎందుకు? సమయం అంతా చదవాల్సిన సమయములని, సమయం ఉండగానే బైబిల్ క్లియర్. సమయం ఉండగా సద్వినియోగం చేసుకోవాలా. ప్రతి దినము దేవునితో కూడా నడవాలి. అదే క్రైస్తవుని లక్షణము. క్రీస్తుతో కూడా మార్పు చెందాలని జీవితంలో. వేరేవాడు విడిచిపెట్టు. యూట్యూబ్లో వందల మంది దేవుని దూషించిన ఎవరినే వద్దు, కానీ ఆది కాండం నుంచి ప్రకటన చివరి వచనం వరకు నేను నమ్ముతున్నా. నన్ను కదిలించటానికి ఎవడి చేత కాదు. నన్ను చంపవచ్చునేమో కానీ కదలను. ఎందుకంటే నా ప్రియుడు నా కోసము చనిపోయి తిరిగి లేచి నన్ను కొన్నాడు గనుక నేను ఆయన సొత్తు. ప్రతిదానము నేను సద్వినియోగం చేసుకుంటా. వాక్యాన్ని సమృద్ధిగా సమయమనకు అసమయానికి సువార్త ప్రకటించాలి. అందుకే దేవుని వాక్యం చెప్తున్నది, నీకు కలిగిన వాటిని గట్టిగా చేత పట్టుకోవాలి. నీ విశ్వాసం ఎలాగుండాలంట? దృఢంగా ఉండాలి. ఎప్పటి వరకు? ఆ గురి కలిగి మందిరానికి రా. ఆ ఆలోచన కలిగి పరిచర్య చేయి. ఆ ఆలోచన కలిగి దేవునికి ఇవ్వు. ఆలోచన కలిగి నీ సొంత ఆలోచనలతో దేవుడు నువ్వు చేసే ప్రతిదీ చూస్తూనే ఉన్నాడు. జాగ్రత్తగా హుషారుగా ఉండు, యాక్టివ్గా ఉండు. ప్రభు కోసం జీవించడానికి ఇష్టపడి నీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం గనుక అందుకే దేవుని వాక్యం చెబుతున్నది, విని దానిని విడిచిపెట్టి కొట్టుకొని పోకుండగా మరి విశేష జాగ్రత్త. ఇవన్నీ వాక్యం చెప్పిందా నా సొంత మాటలా? నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు విన్నది కొట్టుకొని పోతావా? కొట్టుకొని పోయినా ఆయనకు దారిలో పోతుంటే ఒక అన్ని 500 రూపాయల కోట్లు ఒక 1000 కొట్టుకొని పోతాను. అటు ఇటు చూసి గుడ్లు చూస్తావా? అబ్బే బైబిల్ ఆడపడేసి చేతిలో ఉంటుంది కదా, మళ్ళీ కష్టం 2 చేతులు కావాలి. ఆడపడేసి వెనక చూసి మార్తమ్మ, సువార్తమ్మ, ఎంకమ్మ, పొంకమ్మ అందరూ వస్తున్నారేమో అని
మీద పడి దొర్లుకుంటబడి వాటిని ఆ జోపుకొని అన్ని చేసి ఒడిలేసుకొని ఒక్కటన్నా ఎవడు దొరకకూడదని అంత హుషారు ఉంటున్నామే మనము. బైబిల్ ఏం చెప్తున్నది? నీ విశ్వాసాన్ని పోగొట్టుకుంటావేమో, జాగ్రత్త. క్రియలు లేకపోతే నీ విశ్వాసం చచ్చిపోయింది. చచ్చిపోయినటువంటి శవాన్ని ఎక్కడంటే అక్కడ మోసుకొని పోవటానికి వీలు లేదు. శవంతో కలిసి భోజనం చేయకూడదు. శవంతో కలిసి ఉండటానికి వీలు లేదు. నీ విశ్వాసం కూడా నీలో ఉండటానికి వీలు లేదు. దానివల్ల నో యూజ్, ఉపయోగము లేదు. దేవుడు అంటాడు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఈ సహోదరిని దీవించు నాయన, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు దీవించు, పరలోకపు ఆశీర్వాదాలన్నీ కుమ్మరించు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసే కొద్దీ ఉన్న ఆశీర్వాదం కూడా పోద్ది. జాగ్రత్త. దేవుడితో పెట్టుకుంటే కష్టము. దేవుడు నిన్ను కొనింది శరీరకంగా ప్రవర్తించటానికి, శరీరకంగా చర్చిలో మందిరములు ఉండటానికి కాదు. వాక్యము మనల్ని మలచాలా, ఉదక స్నానము చెయ్యాలా. అందుకు నువ్వు ఆత్మదేహ ప్రాణాలు ఒప్పుకోవాలా. చిన్న మాట అంటే అలిగిపోతే నువ్వేం ఆత్మీయుడు, ఆత్మీయురాలివి నీవు? నేను చెప్పేది అబద్ధమా? ప్రతి ఒక్కరిని ఇంట్లో నీ భర్త చిన్నగా తింటే ఏమయ్యా ఏం లేటుకు వచ్చినావు అని అంటే వాడు నెల రోజులు అలిగి జీతం అయిపోయినాడు అనుకో, నీకెట్టుంటుంది? చీపురు తీసుకొని అని కొట్టబుద్ధి అవుతుంది, పని కొట్టరు అంతే. ఎందుకు ఇలాంటివి నీ జీవితంలోనికి, ఇంటిలోనికి వస్తే నీ పిల్లల మాట వినకపోతే ఏమవుతుంది? దేవుని మాట వినకపోతే ఆయన ఎంత బాధపడుతున్నాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, ఆయనను దుఃఖపరచకుడి. నీలో ఉన్న ఆత్మ నిన్ను కట్టడానికి ఇష్టపడుతున్నాడు. నేను చెప్పింది, నేను అనుసరించినవి నేను చెప్తున్నానే కానీ అనుసరించకుండా చెప్పడం లేదు ప్రేమేంటి వారిలో. కనుక దేవుని వాక్యములో నీ జీవితంలో విడిచిపెడుతున్నావా? నీ విశ్వాసం ఎలాగున్నది? వాళ్ళలో చేసేటప్పుడు నేను ఎన్ని వాక్యాలు నీకు చెప్పాను, విడిచిపెట్టి కొట్టుకొని పోయేటట్టు చేసి అవి ఆడున్నాయి కొట్టుకొని పోయి బంగాళాఖాతంలో వెళ్ళినాయి కట్టుకొని పోయి నువ్వు అడిపోవాలంటే కష్టం. ప్రతి దినం ఇలాగైతే ప్రయోజనం ఏంటి? ప్రతి వారం ఇలాగంటే ప్రయోజనం ఏంటి? ఎన్ని సంవత్సరాలైంది? కరుడు కట్టుకొని పోయినటువంటి మత సంబంధమైన విశ్వాసం ఉంటే ప్రయోజనం లేదు. గనుక నువ్వు ఎత్తపడాలి. ఏ విధము చేతనైనా నువ్వు ఎత్తపడాలి. పౌలు అందుకే అంటున్నాడు, నిన్ను మత్స ముడత డాగు లేకుండా ఆయన ఎదుట నిలబెట్టడానికి దివారాత్రములు నేను నీ గురించి ప్రసవ వేదన పడుతున్నాను, ఆయన స్వారీత్వంలో రావటానికి అనే మాటలు మనల్ని గుచ్చబడ్డము. శిష్యులతో కూడా తిరిగి లేచి చెందుతున్నప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం గుండెల్లో మండడము లేదా? పౌరు ఒక చోట అన్నాడు, పౌరుషము కలిగి ఉండండి, రోషము కలిగి ఉండండి. రోషము ఉండాలా క్రైస్తవునికి? ఏముండాలా? రోషముతో బతకాల. బంధువుల మధ్య పోయినప్పుడు నువ్వు ఎలాగుండాలా? రోషం ఉండాలా. ఆడపోయిన తర్వాత ఆ ఆట, ఈడున్నప్పుడు ఈ ఆట. ఈడేమో ఆత్మ, ఆడేమో పిశాసి. నీ విశ్వాసం బంధువుల మధ్య కూడా విశ్వాసిగా ఉండు. నీ తల్లిదండ్రుల కుటుంబం దగ్గర విశ్వాసిగా బతుకు. నేను ఇవన్నీ చెయ్యను, ఇంట్లోకి రానిస్తే రానియండి, లేకుంటే లేదు. నా దేవుణ్ణి నేనేం చేయాలా? మహిమపరచాలా. విశ్వాసము లేని దుష్ట మనస్తత్వం ఉన్నదేమో. దేవుని విడిచిపెట్టి పోయి కూడా ఎన్ని సంవత్సరాలు అయిందేమో. దీంతో బలలో పాలు పొందితే ఏమన్నా తెలుసా? అనేకులు మృతి పొందిరి, అనేకులు శిక్షించబడిరి, అనేకులు రోగస్తులైనది అక్కనాలు చదివేస్తున్నాయి. ఈ దినం పరీక్ష చేసుకున్నాం. ఎందుకు మాటలు చెప్పొచ్చిందంటే దేవుని లేఖనాల్లో అపుస్తక బోధలో నువ్వు పెంచబడాలా, అరే రాకడికి సిద్ధపడాలా. నువ్వు ఈరోజు ఏది చేయకపోతే రేపు పొద్దున వచ్చే శ్రమలు ఉన్నాయి. ఆ శ్రమలలో నువ్వు తట్టుకుంటావా? సిద్ధపడుతున్నామా? దేని మీద ఉంది నీ మనస్సు? నీ మనస్సు దేని మీద ఉంది? నిన్ను ఏది నడిపిస్తుంది? సుబుద్ధ్యా, నీ జ్ఞానమా? వాక్యం నడిపించకపోతే నిన్ను నువ్వు మోసం చేసుకుంటాం. కనుక మరోసారి మనం పరీక్ష చేసుకుని దేవునిలో బలపడి మన విశ్వాసాన్ని ఏం చేయాలా? చెప్పాలా? వినిన్న సంగతులను మనలో విశ్వాసము దృఢముగా ఉండాలంటే ఏం చేయాలా? క్రియలు చేయాలి. నువ్వు ఎంత క్రియలు చేస్తావో, నువ్వు ఎంత రూపాంతరము చెందుతావో, ఎంతగా ఆసక్తి కలిగి ఉంటావో, ఆశ కలిగిన ప్రాణము ఆయన ఏం చేస్తాడంట? తృప్తిపరుస్తాడు. నాకు చిన్నప్పటి నుంచి కాదు, 21వ సంవత్సరంలో ప్రభుని నమ్ముకున్నా, 2-3 నుంచి ప్రభుని నమ్ముకున్నప్పటి నుంచి జార్జి ముల్లర్ పుస్తకం చదివా. ఆయన అనాథ పిల్లలు సాగారు. అప్పటి నుంచి నాకున్నది 5 సంవత్సరాల క్రితమే దేవుడు నీకు ఈ పరిచయం అప్ప. నాకు ఆశ చాలా, ఇవన్నీ చెయ్యాలి, పాస్టర్లకు శాలరీస్ ఇవ్వాలి, అనేకులకు పోషకుడుగా లేకుండా. ఎంతోమంది పాస్టర్లు కరోనాలో చచ్చిపోయారు, విధవరాళ్ళు, పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఆహారం లేకున్నారు, వాళ్ళందరికీ పెట్టాలి. అవన్నీ దేవుడు ఆశ కలిగిన ప్రాణమును ఏం చేస్తాడంటే ఆయన
దేవా నేను ఎత్తబడాలా. ఏం చేయాలా? గురి ఒకటే, నేను ఎత్తబడాలా, నీ రాజ్యములు ఉండాలా, నేను తండ్రి నేను చూడాలి. రోజు అదే అదే నా విశ్వాసాన్ని నేను దృఢపరచుకోవటానికి క్రియలు చేస్తూనే ఉండటానికి ప్రయాసపడుతున్నా. మనలందరినీ దేవుడు అలాగూ చేయను గాక. అంతము వరకు విశ్వాసాన్ని గట్టిపరుచుకొని నిత్యత్వములో ప్రవేశించదము గాక. సమయాన్ని అన్నగాక.